నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. మేము ఏ మిత్ర దేశానికి వెళ్ళినా అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తారు. ఇది దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రస్తుత పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గానీ దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు హడలెత్తిస్తున్నారు. యాచకులను ఎగుమతి చేసే దేశంగా ఆయాచిత అపకీర్తిని పొందింది. తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్కు చెందిన 5033 మంది పాక్ బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో వెల్లడించినట్లు డాన్ పత్రిక కథనంలో పేర్కొనడం గమనార్హం. ఇక 2024 జనవరి నుంచి తమ మిత్రదేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను కలుపుకుంటే ఇది 5402కు చేరుతుందని వెల్లడించారు. వీరిని సాగనంపిన వారిలో సౌదీతో పాటు ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యుఏఈలు ఉన్నాయి. ఈ మొత్తంలో సింధీ ప్రావిన్స్కు చెందిన వారు 2795 మంది, పంజాబ్ ప్రావిన్స్కు నుంచి 1437, కేపీ నుంచి 1000 మంది, బలోచిస్తాన్ నుంచి 125 మంది, పీఓకే నుంచి 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారు. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో యాచన ఓ పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనివల్ల ఇతర దేశాలు వీసాలు జారీ చేయడం లేదని చెప్పారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు చెప్పారు. వీరి నెలసరి ఆదాయం 4200 కోట్ల పాకిస్తానీ రూపాయలు అని ఆయన వెల్లడించారు. సియాల్కోట్ నుంచి వారిని 2 సార్లు ఏరివేస్తే మళ్లీ తిరిగి వచ్చారన్నారు. 2023లో పాక్ సెనెట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ మాట్లాడుతూ విదేశాల్లో అరెస్ట్ అవుతున్న 90% మంది బిచ్చగాళ్లు పాక్కు చెందిన వారని వెల్లడించారు. చాలామంది యాత్రికుల వీసాలను తీసుకొని సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి ప్రదేశాలకు వెళ్లి అడుక్కుంటున్నట్లు చెప్పారు. వీరికి జపాన్ కొత్త కేంద్రంగా మారుతుందని వారు వెల్లడించారు.